హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆప్షన్స్ లెర్నింగ్ అకాడమీ. సో మనం లాస్ట్ వీక్ అంతా కూడా డిస్కస్ చేస్తున్నాము 24,200, 230 లెవెల్స్, 24,000 ఈ లెవెల్ అంతా కూడా సైడ్ వేస్ మార్కెట్ లాగే చూసుకుంటూ బయింగ్ ఆపర్చునిటీస్ మాత్రమే వెతకడానికి ట్రై చేసే అవకాశం అయితే ఉంటుంది మార్కెట్లో. మనం మార్కెట్ని పాజిటివ్ లాగే థింక్ చేస్తున్నాము ప్రస్తుతానికి. సో ఎటువంటి నెగిటివ్ సెంటిమెంట్ లేదు, నెగిటివ్ న్యూస్ లేదు అని అనుకుంటే కనుక మార్కెట్ ఒక్కసారి 24,230 లెవెల్స్ బ్రేక్అవుట్ ఇస్తుంది అని అనుకుంటే మళ్ళొకసారి మార్కెట్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశం ఉంది అని డిస్కస్ చేస్తూనే ఉన్నాము. ఫ్రైడే రోజు మనం అనుకున్నట్టుగానే 24,230 లెవెల్స్ బ్రేక్అవుట్ అయింది. ఆ లెవెల్స్ మల్టిపుల్ టైమ్స్ సస్టైన్ అవ్వడానికి అయితే ట్రై చేసింది. దాని తర్వాత ఈ కంటిన్యూషన్ ప్యాటర్న్ ఏదైతే చూస్తున్నామో దీంతో పాటు బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న పాజిటివ్ రిజల్ట్స్ కనుక మార్కెట్ని డ్రాగ్ చేస్తే అప్పర్ సైడ్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా, ఫ్లాట్ ఓపెన్ అయినా, కొద్దిగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఈ రేంజ్ అంతా కూడా మళ్ళొకసారి మార్కెట్ పాజిటివ్ సెంటిమెంట్లో డ్రైవ్ చేసే అవకాశం అయితే ఉంది. 24,230 లెవెల్స్ బిలో ట్రేడ్ అవుతుంది అని అనిపిస్తే విత్ ఇన్ రేంజ్ రావడం వల్ల మళ్ళీ ఒకసారి డౌన్ సైడ్ 24,000 లెవెల్స్ అనేటివి ఓపెన్ అయిపోతాయి. సో విత్ ఇన్ రేంజ్ వస్తే కనుక 24,230, 24,000 ఇది ఒక రేంజ్ లాగా మార్కెట్లో చూసే అవకాశం అయితే ఉంది. అన్లెస్ మార్కెట్ 24,000 బిలో ట్రేడ్ అవుతుంది అని అనుకుంటే తప్ప. 24,000 బిలో ట్రేడ్ అవుతుంది అంటే మార్కెట్ మళ్ళీ ఒక్కసారి నెగిటివ్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో రేపు కనుక మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ స్లైట్గా గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పటికీ కూడా స్టిల్ మనం బయింగ్ ఆపర్చునిటీస్ వెతకడానికి ట్రై చేయొచ్చు. బయింగ్ ఆపర్చునిటీస్ అని మనం అనుకున్నప్పుడు ఏదైనా ఒక ప్యాటర్న్ స్ట్రాటజీ బేస్ పైన ఎంట్రీస్ తీసుకుంటే అక్కడ పాసిబిలిటీ అనేది హైగా ఉండే ఛాన్సెస్ ఉంది. బ్లైండ్గా బై ఆర్ సెల్ అనేది ఉండదు ఏది కూడా కాన్సెప్ట్ మార్కెట్లో. ఏదైనా ఒక ఆపర్చునిటీ మీరు చూసుకున్నప్పుడు ప్రాపర్గా ఎంట్రీ తీసుకోవడానికైతే ట్రై చేయండి. 24,230 బిలో కనుక ట్రేడ్ అవుతుంది మార్కెట్ అని అనుకుంటే 24,130, 140 లెవెల్స్, 24,000 దాని బిలో 900 అండ్ 800 లెవెల్స్ మార్కెట్లో ఓపెన్ అయిపోతాయి. సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా అనాలిసిస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో పాజిటివ్ సెంటిమెంట్ ఉండే అవకాశం ఉంది, పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది అని ముందుగానే ఎక్స్పెక్ట్ చేస్తూ మార్కెట్ అనేది బ్రేక్అవుట్ ఇవ్వడానికి ట్రై చేసింది. సో దాని ఎక్స్పెక్టేషన్ని బేస్ చేసుకుని మార్కెట్ ఒకసారి అప్ ట్రెండ్లోకి వెళ్ళినప్పటికీ ఆఫ్టర్ సమ్ కన్సాలిడేషన్ మళ్ళీ ఒక్కసారి అప్ ట్రెండ్లోకి వెళ్ళడానికి ట్రై చేసింది. ఈ కంటిన్యూషన్ కనుక రేపు ఫ్లాట్ కొద్దిగా గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అయినా పర్వాలేదు, మార్కెట్లో మళ్ళీ ఒకసారి బయింగ్ సైడ్ ఆపర్చునిటీస్ వెతకడానికి ట్రై చేయండి. 58,150 లెవెల్స్ బిలో ట్రేడ్ అవుతుంది అనుకుంటే కనుక మార్కెట్లో కొద్దిగా వీక్నెస్ చూసే అవకాశం అయితే ఉంది. హ్యూజ్గా గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్లో ఎటువంటి ఆపర్చునిటీస్ ఎటువంటి కన్ఫర్మేషన్ లేకుండా ట్రేడ్ అనేది చేయకండి. సో స్లైట్గా గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ అయినప్పటికీ బయింగ్ ఆపర్చునిటీస్ వెతకడానికి ట్రై చేయండి. మార్కెట్లో రేపు ఇంపార్టెంట్ లెవెల్స్ ఏదైతే చూస్తున్నామో 58,700, 58,970 అండ్ 59,270 లెవెల్స్ అప్పర్ సైడ్ చూస్తున్నాము. డౌన్ సైడ్ ఒకవేళ 58,150 లెవెల్స్ బిలో ట్రేడ్ అవుతుంది అనుకుంటే 57,830, 57,400 అండ్ 57,000. సెన్సెక్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ నిఫ్టీ లాగే ట్రేడ్ అవుతుంది కాబట్టి మార్కెట్లో ఒక ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మార్కెట్ అప్పర్ లెవెల్ సస్టైన్ అవ్వడానికి ట్రై చేసింది. సో రేపు అన్సర్టెనిటీ కనుక మార్కెట్లో ఉంది, గ్యాప్ డౌన్ కనుక జరిగింది అని అనుకుంటేనే మార్కెట్లో హ్యూజ్గా మ్యానిపులేషన్ జరిగే అవకాశం ఉంది. హ్యూజ్గా గ్యాప్ అప్ అయినా, హ్యూజ్గా గ్యాప్ డౌన్ అయినా మార్కెట్లో ట్రేడింగ్ అనేది ప్రాపర్గా చేయడానికి ట్రై చేయండి. ఇంపార్టెంట్ లెవెల్స్ 77,886, 78,200, 78,450 అండ్ 78,666 లెవెల్స్ అప్పర్ సైడ్ చూస్తున్నాము. ఒకసారి మార్కెట్ కనుక 77,700 బిలో ట్రేడ్ అవుతుంది అని అనుకుంటే కనుక 77,400, 76,800 అండ్ 76,600 ఈ లెవెల్స్ డౌన్ సైడ్ చూసే అవకాశం అయితే ఉంది. సో మార్కెట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, రిజల్ట్స్ అయితే పాజిటివ్గా ఉన్నాయి, కానీ ఏదైనా న్యూస్ బేస్డ్ మార్కెట్ గ్యాప్ డౌన్ ఆర్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అని అనుకుంటే కొద్దిగా జాగ్రత్తగా ట్రేడ్ చేయడానికి పాసిబిలిటీస్ అయితే ఉంటాయి. కన్ఫర్మేషన్ లేకుండా, స్ట్రాటజీ బేస్ లేకుండా ట్రేడింగ్ అయితే చేయకండి. ఓవర్ ట్రేడింగ్, క్వాంటిటీ, స్టాప్ లాస్, టార్గెట్ ఇదంతా కూడా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.